నా ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చూపులు ఎలా పెడతావు? ఎంతకైనా తెగించి పెళ్లిళ్ళు చేయాలన్న కాన్సెప్ట్ పెట్టుకోకండి. అవుట్ 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 అవుట్. ఈ రాహు వచ్చాడేంటి? చీచి, కళ్ళు మూస్తే ఈ రాహువే వస్తున్నాడు. నా కళ్ళలో వాడా నా మైండ్ని బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాడు. అది బాగా చిరాకు పడిపోయినట్టుంది. అదే తప్పించేస్తుంది. నిద్ర పోకపోయినా పర్వాలేదు కానీ కళ్ళు మాత్రం ముయ్యను. వదిలేండి. కూర్చోమంటే వస్తున్నా. పడుకోను. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి నా కారులో కూర్చున్నారా? లేదన్నయ్య, ఈరోజు మమ్మ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, గుడికెళ్ళి అర్చన చేయిద్దాం అనుకుంటున్నాం. అనుకోండి, దానికి వేరే కార్లు ఉన్నాయి కదా. ఎక్కడ్రా, అన్ని మేడ్ ఇన్ హెవెన్ దగ్గర బిజీగా ఉన్నాయి కదా. నాకు వర్క్ ఉందిరా. నువ్వే మాకుంది. చెల్లి, అన్నయ్య, మాకు తెలీదు, మమ్మల్ని గుడికి తీసుకువెళ్లాల్సిందే. వినర్గా, నన్ను మాత్రం లోపలికి రమ్మని ఇబ్బంది పెట్టద్దు. ఓకే. మళ్ళీ అదెందుకురా, గుడికేగా వెళ్ళేది. ఎక్కడ ఏ వండర్ కనిపిస్తుందో తెలియదు కదరా, రెడీగా ఉండి క్లిక్ అనిపిస్తా. అనిపించుకో. గోవిందా, వీళ్ళు ఇంకా రారేంటి? అమ్మా, వచ్చేసారా? ఏంటమ్మా, అక్కని మిషన్ పెట్టుకోవద్దు అని చెప్పావంట, ఇంట్లో పెట్టొచ్చింది. ఎవరి మాటలు విని మాట్లాడాలే, పూజేగా చేసేది. ఇక్కడది అందరికీ కనపడాలా అని వద్దన్నాను. సరే అమ్మా, మీరు పూజ చేస్తూ ఉండండి, నేను బండి పెట్టొస్తా. త్వరగా షాప్కి వెళ్ళాలి. సరే కృష్ణ. పిశాచి, ఆగో. ఇదిగో, ఇలా వెంట పెడితే బాగోదు. నువ్వు ఇప్పుడు వచ్చి తాళం తీయకపోతే మర్యాదగా ఉండో చెప్తున్నా. సారీ అండి. అంత గట్టిగా తొక్కేశాను,
అయినా పాప నవ్వుతున్నాడు. వచ్చింది ఫోటోకి రా, నొప్పి పక్కన పెట్టి పద. ఇదిగో నా గురించి నీకు తెలీదు, దగ్గరికి రాకు. నా గురించి నీకేం తెలుసు? ఏం చేస్తావు? మీదకొస్తున్నావేంటి? కొడతావా? ఆగు ఆగు. క్షమించమని అడిగాడు కాబట్టి విడిచిపెట్టాను కృష్ణ, లేదంటేనా? అతన్ని అడగాలనుకున్నవి బానే కడిగావమ్మా. సరే, మేం షేర్ ఆటోలో ఇంటికెళ్తాంలే. నీకు లేట్ అయిపోతుందంటున్నావు కదా, త్వరగా షాప్కి వెళ్ళాలన్నావుగా, వెళ్ళు. సరే అమ్మా. నువ్వేం భయపడకక్క, అమ్మ బాగా వార్నింగ్ ఇచ్చింది కదా. నువ్వెక్కడైనా కనబడ్డా కూడా నీ పక్క కూడా రాడు. సరేనా? నేను వెళ్ళొస్తానమ్మా. చాలా చేశారు, చెప్తా. రాహుకాలం పోయింది, ఇంకా షోరూంకి వెళ్ళాలి. చెప్పు మధు. మేడ్ ఇన్ హెవెన్ లో విష్ణుని జాయిన్ చేశారని అన్నయ్య చెప్పాడు వదినా. ఎందుకు చేసావని అడగమంటే చేసావా ఏంటి? చచ్చా, అదేం లేదు వదినా. మేడ్ ఇన్ హెవెన్ వాళ్ళది ఈరోజు 25th యానివర్సరీ ఫంక్షన్ కదా వదినా. మేము వస్తాం కదా, కలిసి వెళ్దామని ఫోన్ చేశాను. ఈయన నాకు చెప్పలేదేంటి వదినా? వెళదాం మధు. సరే వదినా. మర్చిపోయి ఉంటారా? ఈయన మధుకి ఫోన్ చేసి మంచి పని చేసి ఉంటారు. ఏమయ్యా ఏమయ్యా, ఏం చేశారు? ఏం చేశాను? కలిసి వెళ్దామనే కదా చెప్పాను. కలిసి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి అర్హత ఉండొద్దా డాడీ? వెళ్తున్నారుగా, ట్విస్ట్ ఇస్తా. స్వీటీ, ఎప్పుడొచ్చావు, ఎప్పుడు రెడీ అయ్యావు మమ్మా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ డార్లింగ్. ఏంటి బేబీ ఈ డ్రెస్ వేసుకున్నావు? నీ కోసం స్పెషల్ గా డ్రెస్ డిజైన్ చేయించాను కదా. వెయిట్. వావ్, ఫోన్ చేశారా? మీ బాబాయ్ చేశారమ్మా. అదేంటి? గోవిందా, టైం వేస్ట్ చేయకే, తర్వాత మాట్లాడదు గాని త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. మీ బాబాయి కార్ తీసుకుని వస్తానన్నాడు, వచ్చేస్తారు. నేను ఆల్రెడీ రెడీ అమ్మా, బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాను. తొందరగా రావాలి కృష్ణ. సరే సరే. చూసావయ్యా, వద్దు వద్దు అన్నారు, అలా కట్టేమో లేదో ఇలా వెళ్తున్నాం. నా బంగారు తల్లికి ఈరోజు సంబంధం కుదిరినా ఆశ్చర్యపోకర్లేదు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంకా ఎంత కట్టాలోనని భయపడ్డాలే రాణిమ్మా. ఇప్పుడు ఆ భయం పోయిందా? కృష్ణ వచ్చినట్టున్నారే, రారా రారా రా. వచ్చేసానమ్మా. వెళ్దాం వదినా. అందరూ రెడీ మధు. ఇన్విటేషన్ తీసుకొచ్చేయండి పెద్దమ్మా, బయలుదేరదాం. ఇన్విటేషనా? అదేంటి పెద్దమ్మా,
రెడీ కూడా అయిపోయి వెళ్దాము అంటున్నారు. ఇన్విటేషన్ మీకు రాలేదా? అంటే అంటే ఇది దీన్నే ఆహ్వాన పత్రిక అంటారు. మీకు పంపలేదా కృష్ణ? ఫోన్ చేసి మాట్లాడతాం. చూస్తుంటే మీకు ఫోన్ చేసినట్టే లేరు. మీ ఫోన్ ఆన్సర్ చేస్తారా? మేమేమీ ఫ్రీగా చేరలేదు. అది నాకు తెలియదు కదా. తెలియనప్పుడు వాగకూడదు కదా. నాకెందుకులే గాని, విషయం అయితే ఇది. గోవిందా, ఇప్పుడేంటి? అది లేకపోతే రానివ్వరా? మేము 2 లక్షలు డబ్బులు కట్టాం. కట్టినా వాళ్ల పిలుపు లేనిదే కష్టం పెద్దమ్మా. అక్కడ ఎంట్రీకి ఇన్విటేషన్ ఉండాలి. ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా కేర్ఫుల్ గా ఉండమంటే ఇంత కేర్లెస్ గా ఉంటావా? సారీ మ్యామ్. షటప్. నేనైనా నా ఫోటో అయినా ఒక్కటే. నా ఇమేజ్ కి చిన్న మరకంటినా, నా పేరుకి చిన్న డ్యామేజ్ అయినా ఊరుకోను. దిస్ ఈస్ ద ఫైనల్ వార్నింగ్ ప్రియా. ఏ మిస్టేక్ జరగకూడదు. నాకు నచ్చనివి కనపడకూడదు. బీ కేర్ఫుల్. షూర్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మేడ్ ఇన్ హెవెన్ మణిమాణిక్యం, ఏంజల్స్ కే ఏంజల్. తనకే సొంతం అనిపించుకున్న తారా గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాయించి భలే చెప్పించుకుంటారే. సరే వదిలేరా. ప్లీజ్ వెల్కమ్ మేడం. రమ్మన్నారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే అది మీ ప్రాబ్లం. వెళ్ళడం మాత్రం ఆగదు. పదండి. మేడం ఆగండి ఆగండి ప్లీజ్. ఇలా వెళ్ళకూడదు. నా మాట వినండి. నేను లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడతాను. ఈ లోపు మీరు అక్కడ వెయిట్ చేయండి. రండి 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 మేడం, ప్లీజ్ 10 minutes వెయిట్ చేయండి. మీరు ఇక్కడే ఉండండి. నేను డైరెక్ట్ గా మేడం దగ్గరికి వెళ్లి మాట్లాడి ఇన్విటేషన్ ఉందేమో తీసుకొని పేరు రాయించుకొని తీసుకొనొస్తా. ఒకవేళ ఇన్విటేషన్ లేకపోతే? ఉంటుందండి. అసలు ఇన్విటేషన్ ఎందుకు? డబ్బులు కట్టించుకునే దానివి నువ్వే ఉన్నావుగా, తీసుకెళ్లొచ్చుగా. అలా కుదరదండి. ఇన్విటేషన్ లేకుండా అలౌ చేయరు. అదిక్కడ రూలు. లేదంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. నేనొస్తాగా, మీరిక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? త్వరగా రావాలి. వచ్చేస్తాను, ఇక్కడే ఉండండి. రాణమ్మా. సెక్యూరిటీ, నేను రాను. వాళ్ళని లోపలికి రానివ్వకు. నిలబడి నిలబడి ఏం చేయాలో తెలియక వాళ్ళే వెళ్ళిపోతారు. సరే మేడం. నొప్పిగా ఉందా అమ్మా? నా వల్లే అమ్మా. గోవిందా, నీ వల్లంటే నువ్వేం చేసావే? ఈ దెబ్బలు నాకు లెక్క. వాళ్ళ రోజు మాటిచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకోవాలి. అది చాలు. అదే ముఖ్యం మనకి. వదిలే సమస్య లేదు. ఇదే కదా కోరుకునేది. ఇలా మా పిల్లలు మా యానివర్సరీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. మా మేడ్ ఇన్ హెవెన్ ని స్థాపించడానికి స్ఫూర్తి ఎవరో మీతో పంచుకోవాలి. అది ఎవరో కాదు, మేమే. ఆయన నాకు అందించే సపోర్ట్, నేను వాళ్ళని చూసే కేర్,
మా అన్యోన్యతతో, మా ఆప్యాయతలులాగాని అందరు భార్యాభర్తలు మాలాగే ఉండాలనే ప్రేరణ కలిగే ఈ సంస్థని ఆ రోజు స్థాపించాను. మనం చెడిపోతూ 100 మందిని నాశనం చేయాలన్నది ఎంత గొప్ప ప్రేరణ. అలా పునాది పడి ఇప్పుడు తియ్యటి ఫలాలు అందిస్తూ మహావృక్షమయ్యింది. ఆ మహావృక్షాన్ని కూల్చేస్తే గాని ఈ దరిద్రం వదలదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అభిమాన చప్పట్లకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పింది చెయ్యడమే మా మేడ్ ఇన్ హెవెన్ కర్తవ్యం. మీ మమ్మీ సూపర్ కదా రాధా. నీ గోలేంటి? గోలా కాసేపు ఉండు. మీ మమ్మీ మా డాడీ కలిసి మనకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అది విందు గాని. ఏంటది? మన 2 ఫ్యామిలీస్ ఒకటయ్యే శుభవార్తది. వాట్? పెళ్లి గురించి అందరి ముందు అనౌన్స్ చేస్తారు. షట్ అప్. రాధా. నోర్మోయ్. నేనేంటో ఆవిడకి బాగా తెలుసు. అంత సాహసం చేయదు. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఆ సోది నీ గోలా వినడానికి కాదు, ఈ సర్కస్ ని చూడ్డానికి కాదు. షిట్. నువ్వెంత కోప్పడ్డా జరిగేది ఆగదులే రాధా. చూస్తూ ఉండు. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని చూడాలో. మనం ఒకరికి ఇవ్వటం అలవాటేగా, అలానే అనుకుని వదిలేద్దాం. ఎలా నాన్న? తప్పుని తప్పు అని నిలదీసి అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మీరే నాకు చెప్పారు. మోసపోయామని అనిపిస్తున్నా వదిలేసుకుని తల దించుకుని వెళ్ళి మనలా మరొకరు మోసపోయే అవకాశం ఇద్దామా? సామాన్యులు మనుషులే అని వాళ్ళకి తెలిసేలా చేద్దాం నాన్న. కరెక్టే కదయ్యా. అందరిలో అడిగితేనే కదా అందరికీ వాళ్ళెంత ఉత్తములో తెలుస్తుంది. అసలు లోపలికే రానివ్వకపోతే మనం ఎలా వెళ్ళి మాట్లాడతాం రాణిమ్మా? మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా మన మాటలు నీటి బుడగలే కదమ్మా. లేదు నాన్న, ఎలా అయినా సరే నేను లోపలికి వెళ్ళి ఆ తారా మేడంని డైరెక్ట్ గా పట్టుకుని నిలదీస్తా. ఇంతకు ఇంత ఆవిడ అనుభవించాల్సిందే. నేను వదలను. అందరూ అలాగే అనుకుంటున్నారని మా దగ్గరికి వచ్చే అప్లికేషన్స్ ని బట్టే తెలుస్తుంది. త్వరలోనే మరో బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. బై ది బై, ఈరోజు మాకు ఇంకో స్పెషల్ డే కూడా కాబోతుంది. అదేంటంటే ఈ టైంలో హిమ ఎక్కడికి వెళ్ళింది? ఒక్క 2 minutes మినిస్టర్ గారు, అనౌన్స్ చేద్దాం. ఇప్పుడు మన గౌరవ మినిస్టర్ రాజసింహ గారు వారు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడతారు. మీడియా ముందు బుక్ చేసి మైక్ ఇచ్చి వెళ్ళింది. ఏం చెప్పాలి? బాగా చలి పుడుతుంది కదా, పేదలకి దుప్పట్లు పంచుతున్నాం. ఏదో చెప్తుందనుకుంటే వెళ్ళిపోయింది. వచ్చి చెప్తుందిగా, చెప్తా. నువ్వా సాగర్? నేనే. ఎవరు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? చంపేస్తారేమో అనిపించింది. ఏడోక హిమ, ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. ఊహల్లో కూడా నువ్వు నాకు దూరం అయితే నేను బతకలేను.
రండి. మేకప్ వాళ్ళని హెయిర్ డ్రెస్సర్ని పంపిస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఆ, ఎవరైనా ఉన్నారా? రావట్లేదు. బయట ఎవరో తెలియక లాక్ చేసినట్టున్నారు. అంటే ఇది తెలియక చేసింది కాదు నాన్న, తెలిసే చేశారు. నమ్మించి మనల్ని ఇంత మోసం చేస్తారా? ఇప్పుడు ఏం చేయాలి? విష్ణు, అయ్యో విష్ణు, అయ్యో విష్ణు, 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 అక్క, ఏవయ్యా తీయవయ్యా, తొందరగా తలుపు తీయవయ్యా. అక్క, అయ్యో అక్క ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. ఏం చేయాలి? అక్క, విష్ణు, అక్క, విష్ణు, బయట ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఓపెన్ ద డోర్. మా అక్కకి బాలేదు. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఓపెన్ ద డోర్. మీడియా పీపుల్, మీరేమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. మేడం, మీ మేడ్ ఇన్ హెవెన్ లో పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని తెచ్చి ఎందుకు జాయిన్ చేయాలంటే ఏం చెప్తారు? ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాను కదండి. ఓకే, ఐ టెల్ యూ ఆల్. వాళ్ళ అమ్మాయికి బెటర్ లైఫ్ పార్ట్నర్, గుడ్ అటాచ్మెంట్ అండ్ గుడ్ రిలేషన్షిప్ విత్ హస్బెండ్ కావాలంటే మా దగ్గరికి రావాల్సిందే కదా. విష్ణు, ఎవరైనా ఉన్నారా? చూడమ్మా. ఏమయ్యా? విష్ణు, అమ్మా విష్ణు, నిన్ను చూస్తుంటే భయం వేస్తుందయ్యా. కళ్ళు మూసేసింది. అయ్యో గోవిందా. అక్క, విష్ణు, అమ్మా విష్ణు, అక్క, నీ వల్ల అవుతుంది. విష్ణు, నువ్వు భయపడకక్క, గట్టిగా ఊపిరి పీల్చుకో. వాళ్ళకి మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది. అసలు నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి? మనమే ఎలాగోలా బయటపడాలి. విష్ణు, విష్ణుని ఎలాగైనా రక్షించుకోవాలయ్యా. అక్క లేక తలుపులు తీయండి. తలుపు తీవయ్యా. అయ్యో దేవుడా, విష్ణుని ఎలా కాపాడుకోవాలి? అయ్యో తీయండి అయ్యా తలుపు. విష్ణు, చూడమ్మా. విష్ణు, విష్ణు, విష్ణు. అక్కడ పవర్ ఇక్కడ నుంచి సప్లై అవుతున్నట్టుంది. కరెంట్ ఆఫ్ చేస్తే వాళ్ళు వచ్చి డోర్ తీస్తారు. మనం అక్కని కాపాడొచ్చు. త్వరగా చెయ్యమ్మా. వెళ్ళి త్వరగా ఆఫ్ చేయమ్మా. వీళ్ళందరూ నా క్లయింట్సే. ఇంకా పూర్తిగా గ్రూమ్ అవ్వకుండానే అందరికీ ఎన్నో సంబంధాలు వచ్చినా నా ఇన్స్టిట్యూట్ కి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయని వచ్చేస్తున్నారు. ఇదే మా కమిట్మెంట్ కి నిదర్శనం. ఇదే మా మేడ్ ఇన్ హెవెన్ సక్సెస్. ఇప్పుడేంటిలా? విష్ణు, 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 అమ్మా విష్ణు, ఏమైంది? పవర్ పోయినట్టుంది తారా. బేబీ, మన దగ్గర పవర్ పోవడం ఏంటి? నాన్ సెన్స్. అసలు ఈ మెయింటెనెన్స్ మేనేజర్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాం మేడం. మిమ్మల్ని వెళ్ళొకసారి చెక్ చేయండి. ఓకే మేడం. శ్రీ, వచ్చేస్తున్నాం. షిట్, ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తుంటే చివర్లో స్పాయిల్ చేస్తున్నారు. ఒక్కడికి కూడా బుద్ధి లేదు. జాగ్రత్తగా ఉండాలని తెలీదు. నాన్న, వాళ్ళెవరైనా వచ్చి డోర్ తీసే లోపు మనం అక్కని బయటకు తీసుకెళ్లిపోదాం.
సరే అమ్మా, సరేనా? పట్టుకో ఆకుని. త్వరలోనే అంటే ఎన్ని రోజుల్లో మేడం? అది కూడా మాట ఇవ్వండి. నెలలు అయితే త్వరలో అన్నారు కదా. ఆ, 5 రోజుల్లో చేస్తాను. గోవిందా, సంతోషం మేడం, అందరి ముందు మాటిచ్చారు. అది నిలబెట్టుకుంటే మీ రెప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది. లేదు అంటే తెలుసు కదా. నేను అంతే, మాటిస్తే తప్పను. మాకు అదే కావాలి. గుర్తు పెట్టుకోండి, 5 రోజులే. సాక్ష్యం మీరే. గుర్తు పెట్టుకోండి, 5 రోజులే. సాక్ష్యం మీరే. మేడం, కేక్ కట్ చేయకుండా ఇలా ఏం సంతోషం మిగిల్చావని కేక్ కట్ చేయాలి? ఏం ఆనందం పొంగిపోతుందని సంబరపడిపోతూ సెలబ్రేట్ చేసుకోవాలి. మేడం, నువ్వు ఆగు శ్రీ. నన్ను కలవడానికి కూడా కుదరని స్థాయి వాళ్ళు ఏకంగా ఈ రోజు నా ముందుకే వచ్చి ఈ తారకే వార్నింగ్ ఇచ్చే స్థితి, ధైర్యం వచ్చిందంటే దాన్నేమనాలి? దానికి ప్రియ కారణం. అందరి ముందు తల దించుకునేలా అంత అవమానించారంటే దానికంతటి కారణం తనే. వద్దు అంటే చేర్పించావు, ఇంత అయ్యేలా చేశావు. ముందు నువ్వు ఇమ్మీడియట్ గా రిజైన్ చేసి వెళ్ళిపో. పో. మేడం, ప్లీజ్ మేడం. నిన్ను పొమ్మన్నానా? పో. నీకు నా దగ్గర జాబ్ లేదు. గెట్ అవుట్. మేడం, తనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాబ్ లేకపోతే కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది. అందుకని ఈ స్మార్ట్ వర్కర్ ని పెట్టుకుని నేను ఇబ్బంది పడాలా? తను న్యూ జాయినింగ్ కదా మేడం, తెలియక జరిగిన మిస్టేక్. మీ పర్మిషన్ లేకుండా వాళ్ళని జాయిన్ చేసుకుంది తప్పే. మరోసారి మీరు తన వల్ల ఇబ్బంది పడరు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు. నేను చెప్తున్నాను, ప్లీజ్ మేడం.
మేడం కూడా ఇక్కడే ఉన్నారు. 5 రోజులు కూడా నువ్వు ఇక్కడికి రానక్కర్లేదు. ఈ లోపే అన్నీ నేర్పిస్తారు. హా, నేర్చుకునేది ఆవిడ కదా, తమరికేంటిక్కడ పని? మా అక్క కదా మేడం. చూడమ్మా, చెల్లెళ్ళకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి, బంధుమిత్ర సపరివార సమేతంగా లోపలికి రావడానికి ఇక్కడేమీ పేరంటం జరగడం లేదు. నేర్చుకోవాల్సిన వారికి మాత్రమే ఎంట్రీ, నో ఎంట్రీ. అక్క నువ్వు వెళ్ళు. ఏం భయపడకక్క, చిన్న పనుంది. షాప్కి వెళ్ళొచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను. హ్మ్? బయటే ఉంటా. వెళ్ళక్క, వెళ్ళు.